హాయ్ ఫ్రెండ్స్, ఏంటి ఎక్కడున్నా చూస్తున్నారా? మీ అందరి కోసం ఒక మంచి ప్లేస్ ని ఇంట్రొడ్యూస్ చేయడానికి ఈరోజు వచ్చేసాను. మనకి ఎన్ని ప్రాబ్లమ్స్, ఎన్ని టెన్షన్స్ ఉన్నా ఒక మంచి ఫుడ్ తినడం వల్ల వచ్చే కిక్కే వేరు కదా. అందుకే మీ అందరి కోసం ఒక మంచి ఫుడ్ తో పాటు మంచి అంబియన్స్ ఉన్న ఒక రెస్టారెంట్ అయితే ఇంట్రొడ్యూస్ చేయడానికి వచ్చేసాను. అదేంటని ఆలోచిస్తున్నారా? మరేదో కాదు, మన గచ్చిబౌలిలో ఉన్న మన రాజా భోజనం. రాజా భోజనంలో ఫుడ్ చాలా బాగుంటుందని చాలా మంది చెప్తుంటే విన్నాం. మనం కూడా ఈ రోజు టేస్ట్ చేసి ఎలా ఉందో చూద్దాం రండి. ఇప్పుడు మన రాజా భోజనంలోని సిగ్నేచర్ డిష్ అయిన కాకరకాయ కోడి పకోడీ ట్రై చేస్తున్నాం. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. చాలా బాగుందండి నిజంగా. ఈ ఐటమ్ అయితే మస్ట్ ట్రై అని చెప్తాం. ఇప్పుడు మనం రాజా భోజనంలోని మరో సిగ్నేచర్ ఐటమ్ అయిన రాజాది రాజా బిర్యానీ అయితే ట్రై చేద్దాం. చాలా బాగుందండి. రాజా భోజనంలో అరిటాకుల భోజనం అంటే నాకు చాలా ఎగ్జైటెడ్ గా ఉందండి. అరిటాకుల భోజనం అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? రసం, సేమియా పాయసం, పులిహోర, మిరపకాయ బజ్జీ, రవ్వ కేసరి, దోసకాయ పచ్చడి, నిమ్మకాయ పికిల్, పల్లి పొడి, కాజు ములక్కాయ కర్రీ అంటే చూడగానే చాలా టెంప్టింగ్ గా ఉన్నాయి. దొండకాయ ఫ్రై, ఆకుకూర పప్పు, నూరూరించి క్యాబేజీ పకోడీ, ములక్కాయ చికెన్, ప్రాన్స్, మటన్ కర్రీ, బిర్యానీ రైస్, ఫిష్ ఫ్రై. చూసారు కదా, ఇక్కడ ఆల్మోస్ట్ 24 ఐటమ్స్ ఉన్నాయి. అసలు ఇవి చూస్తుంటే నోరు ఊరిపోతుంది. అసలు నాలాంటి భోజన ప్రియులకైతే ప్లేస్ అయితే అసలు స్వర్గం అని చెప్తాను. ఇలాంటి మంచి అంబియన్స్ లో మనకు నచ్చిన ఫుడ్ తింటూ ఎంజాయ్ చేస్తే ఆ కిక్కే వేరప్ప. కుండ పెరుగు, ఉలవచారు, సాంబార్, పచ్చి పులుసు, రసం, పాయసం, మునక్కాయ చికెన్, ప్రాన్, గోంగూర మటన్, బిర్యానీ రైస్, గోబీ ఫ్రై, కాజు ములక్కాయ కర్రీ, టమాటా పికిల్, పల్లీల పొడి, రోటి పచ్చడి, కేసరి, నిమ్మకాయ బజ్జీ అండి. ఇవంతా టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. పులిహోర సూపర్ ఉందండి, మస్తు టేస్ట్ ఉంది. ఖచ్చితంగా మీరు ట్రై చేయాలని చెప్తాను. మీరు కూడా మీ ఫ్యామిలీతో మంచిగా టైం స్పెండ్ చేసి మంచి ఫుడ్ తినాలంటే ఖచ్చితంగా రాజా భోజనంకి రండి. ఈ తాలిని ట్రై చేయండి, చాలా బాగుంది. అసలు నిజంగా మస్తు టేస్ట్ ఉందండి సీరియస్ గా. మునక్కాయ చికెన్ కర్రీ అండి, ట్రై చేసి చూద్దాం ఎలా ఉందో. సూపర్ టేస్ట్ అసలు నిజంగా. మన తెలుగింటి వంటలన్నీ తిన్న తర్వాత మనకి నచ్చిన, మనకి ఇష్టమైన ఒక స్వీట్ తింటుంటే చాలా బాగుంటుంది కదా. సేమియా పాయసం తిని టేస్ట్ చేసి ఎలా ఉంది చెప్తా. సూపర్ ఉందండి నిజంగా. ఎంత బాగుందంటే కొంచెం డ్రై ఫ్రూట్స్, గీ, చాలా బాగుంది. అంటే తెలుగు రెస్టారెంట్స్ పెట్టి బయట తెలుగు సెటప్ పెట్టి తెలుగు ఫుడ్ మెయింటైన్ చేయాలి. ఫుడ్ తో పాటు ఒక అంబియన్స్ కూడా ఉండాలి. సో అందుకని బేసికలీ ఏన్షియన్ థీమ్ తీసుకోవాలని ఫస్ట్ నుంచి ఉండేది, అలాగే తీసుకోవాలి. లాస్ట్ ఇయర్ July 15 స్టార్ట్ చేసింది, అవ్వలేదు. ఎంటైర్ మెనూ స్పెషల్ అండి. స్పెషల్స్ లేవు అనే నేను అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మెనూలో పెట్టుకోవాలి. అండ్ ఆథెంటిసిటీ మెయింటైన్ చేసేది మేము థాలీస్లో. అండ్ బిర్యానీస్ అండ్ ఆల్ అన్ని రెస్టారెంట్స్లో ఉండే మెనూసే, థాలీస్ కూడా అన్ని రెస్టారెంట్స్లో ఉండే మెనూసే. బట్ స్టిల్ నా దగ్గర ఉండే ఆథెంటిసిటీ అనేది స్పెషల్గా చెప్పాలి థాలీస్. ఎందుకు రావాలి అంటే రోజు ఇంట్లో మనం వండుకుని తినలేము ఇవాళ రోజు డైలీ లైఫ్. సో మేము అట్లా ఇంట్లో వండినట్టు వండి పెడుతున్నాం కాబట్టి మా రెస్టారెంట్కి రావాలని నేను స్ట్రాంగ్గా చెప్పగలుగుతాను.